హలో అండి, ఇవాళైతే ఒక మంచి స్నాక్ రెసిపీ తోటి అయితే ముందుకు వచ్చేసాను. అదేంటంటే నేనైతే ఇక్కడ మిగిలిన అన్నంతో కురుకురు లాగా అయితే చేశానండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేయాల్సిన అయితే రెసిపీ ఇది. మనము మిగిలిన అన్నాన్ని చాలా వరకు పులిహోర చేస్తూ ఉంటాము, లేదంటే ఏదో ఒక విధంగా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్ అయితే చూసిద్దామండి. దీనికోసం అయితే నేను ఇక్కడ మిగిలిన అన్నాన్ని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత బటర్ అయితే వేసుకున్నానండి. బటర్ వేసుకున్నాక ఉప్పు కూడా కొంచెం టేస్ట్గా తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుని ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని మంచిగా పేస్ట్ లాగా అయితే పట్టుకున్నానండి. ఇలా పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దాంట్లో అయితే చిటికెడు బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేసానండి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ అవైలబుల్ లేకపోతే బేకింగ్ సోడానైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మనము కొంచెం ఒక 2-3 స్పూన్లు బియ్యపు పిండి అయితే యాడ్ చేసుకోవాలండి. పొడి బియ్యపు పిండి కూడా యాడ్ చేసిన తర్వాత శనగపిండి ఉంటుంది కదా, ఆ శనగపిండిని కూడా ఒక 2-3 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ సాల్ట్ ఒకవేళ కావాలనుకుంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ స్టేజ్లోనే మనం చెక్ చేసుకోవాలి. తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలండి. కారం యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా స్పూన్ తోటి అయితే మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమం ఉంటుంది కదా, దీన్నైతే మనం ఒక కవర్లో అయితే ఒక 2-3 స్పూన్లు, ఇలా 2-3 పెద్ద స్పూన్లు అయితే వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఎడ్జెస్ని అయితే ఒక చిన్న ఎడ్జ్ దగ్గర అయితే కొంచెం సీజర్ తోటి ఒక చిన్న హోల్ అయితే పెట్టేసుకోవాలండి. ఇలా హోల్ పెట్టుకున్న తర్వాత మనము వేడివేడి కాగుతున్న నూనెలో కురుకుర షేప్లో అయితే వేసేసుకోవాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా బాగా నచ్చుతుంది. మీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్ లాగైనా తినొచ్చు దీన్ని. ఒకసారి మీరైతే తప్పకుండా ట్రై చేయండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి. దీన్ని అయితే టమాటో కెచప్ తోటి కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది. లేదంటే వేరే స్పైసెస్ అయినా యాడ్ చేసుకొని తినొచ్చండి. లేదంటే ప్లెయిన్గా కూడా తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నాయి అనుకుంటే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. తప్పకుండా మర్చిపోద్దండి. అదేవిధంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ప్లీజ్. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. అసలు పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారండి. ఎవరికైనా నచ్చుతుందండి. మీరైతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఇలాంటి మంచి రెసిపీస్ మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయండి. స్నాక్స్ రెసిపీస్, అదేవిధంగా కర్రీస్, డిఫరెంట్ అయితే ఉన్నాయి. మీకు టైం ఉంటే కనుక ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి వీడియోస్. ప్లీజ్ అండి, నచ్చుతున్నాయి అంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇలాంటి రెసిపీస్ మంచి రెసిపీస్ నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. కుదిరితే మీరైతే ట్రై చేయండి. ట్రై చేసినాక మీకు ఎలా వచ్చిందనేది అయితే మీ ఫీడ్బ్యాక్ని అయితే నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.